ఒక లాస్ట్ క్వశ్చన్ ఇందులో, మీ షార్ట్ టెంపర్డ్ నేచర్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటే శత్రువుల్ని చాలా మందిని పెంచుకున్నారు, ఐ మీన్ ఎక్కువ అయ్యారు ఇండస్ట్రీలో అని టాక్ ఉంది. షార్ట్ టెంపర్ వల్ల అయ్యింది. షార్ట్ టెంపర్ నేచర్ వల్ల ఉందా? అంటే షార్ట్ టెంపర్ నేచర్ ఏంటంటే అది ఆ టైంకి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే అది కరెక్ట్ కాదనే పద్ధతిని 10 సార్లు వాదించినప్పుడు నిజమైనప్పుడు డెఫినెట్గా నాకు షార్ట్ టెంపర్ వచ్చి చెప్పేస్తాను. ఆ తర్వాత నేను ఇలా అన్నాను కదా అని కూడా ఎప్పుడు బాధపడను. ఎందుకంటే నేను అప్పుడు మాట్లాడింది చాలా జెన్యూన్గా మాట్లాడేస్తాను, కొట్టే తెచ్చేలా మాట్లాడేస్తాను. ఇప్పుడు దండా తిట్టాడని నువ్వు బాధపడితే కనుక రేపు లైఫ్లో ఇంకోటి తిట్టే రోజు అవకాశం వచ్చిన రోజు ఆ రోజు ఎందుకు దండా చెప్పలేదని బాధపడతావు. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా ఏం చేసుకున్నా నేను చెప్పినట్టు నిజం అర్థం చేసుకో, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, అంతే. ఖరాఖండిగా చెప్పేస్తాను నేను. అది సో మీకు నాగబాబు గారు అండ్ శివబాలాజీ గారు మనీ పరంగా మూవీ పరంగా, అంటే నాగబాబు గారు తీసుకుంటే మనీ పరంగా మూవీ పరంగా, వేరాజ్ శివబాలాజీ గారు మనీ పరంగా చాలా హెల్ప్ చేశారంట, నిజమేనా? లేదండి, శివబాలాజీ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ధనరాజ్ ఇలా వచ్చింది, నేను మళ్ళీ చాలా ఇంటర్వ్యూలో ఖండించాను, నేను ఇట్లా ఏమి ఇవ్వలేదు అని ఖండించాను. పర్లేదు వదిలేండి అన్న, పోనీ ఇచ్చారని రాశారు కదా, అలాగనే ఉండి ఎందుకు మీరు ఖండించడం, మీరు సమాధానం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఇంకొక సమాధానం కోసం వాళ్ళు ఆన్సర్ వేస్తారు, అవసరం లేదన్నాను. అలాంటిది ఏం లేదండి, తనకు వచ్చిన దాంతో సినిమా తను రిలీజ్ చేసుకోగలిగారు స్నేహం అంటే తీరా, అంతే. నాగబాబు గారు లేదండి, ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఫైనాన్స్ లేదండి. ఆయన ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ పెట్టాలి ఏంటి ఎలాగా అని మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఉంటాయి. ఒక ఫాదర్ సన్ రిలేషన్ లాగా ఉంటుంది మాకు. నాతోనే కదండి, జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాగబాబు గారు దేవుడు అండ్ గాడ్ ఫాదర్ అండ్ డాడ్. ట్రాన్సాక్షన్స్ ఎటువంటివి లేవన్నమాట? ఏం లేదండి అసలు. నేను నా దగ్గర తీసుకోవాల్సిన అవసరం అసలు నాగబాబు గారికి లేదు. నాగబాబు గారుని అడగాల్సిన పరిస్థితి నాకు రాలేదు, ఏం రాలేదు, దేవుడి దేవాల బాగానే ఉన్నాను. సో ఇంకొక విషయం, ఫిలిం ఇండస్ట్రీలో హెల్ప్ చేయడానికి ఎవరు రెడీగా ఉంటారు కదా, సెల్ఫిష్గా ఉంటారా? ఇదే అందరు చెప్పుకునేది. సో ఎవరైనా హెల్ప్ చేస్తారా? హెల్ప్ అంటే వాళ్ళ స్థాయిని బట్టి, అంటే ఇప్పుడు ఎలాంటి హెల్ప్, ఇప్పుడు మాకు ఫ్లయింగ్ కలర్స్ అని ఒక గ్రూప్ ఉంది, కమెడియన్స్ అందరం కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నాం. అల్లరి సుభాషిణి గారికి ఎవరికి ఏదో ప్రాబ్లం అంటే గ్రూప్ అంతా కలిపి ఒక 80,000 చేసి ఇచ్చాము. ఈ 80,000లో ఒకరిది 5,000 అయి ఉండొచ్చు, ఒకరిది 10,000 అయి ఉండొచ్చు, ఎవరిదేంటో తెలీదు. ఇలా ఒక పెద్ద అమౌంట్ ఇవ్వగలిగాం. అప్పుడు నాకు అది పెద్ద అమౌంట్ అనిపించింది, నేను ఒక 10,000గా ఇచ్చానని. 80,000 నేను కూడా ఆలోచిస్తాను, నాకు అదేంటి అంటే నేను ఒక సహాయం చేయగలిగాను నా పరిధిలోని. అట్లా ఆ ఇండస్ట్రీలో ఆలీ గారు బాగా సహాయం చేస్తారు, వేణుమాధవ్ గారు కూడా సహాయం చేస్తారు, మా పరిధిలో మేము కూడా సహాయం చేస్తాం, అంతే. సో వీఆర్ డన్ విత్ దిస్ లెవెల్ ధనరాజ్ గారు. విల్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్, అది ర్యాపిడ్ ఫైర్. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. హీరోయిన్? శ్రీదేవి గారు. ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు, ఇద్దరు. గాడ్ ఫాదర్ ఎవరు ఈ ఇండస్ట్రీలో? టాలెంట్. చాలా కోపం వస్తే ఏం చేస్తారు? అలా కోపం వస్తే ఆ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ధనరాజ్ ఏం చేస్తారు? కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నాకున్న బ్యాడ్ హ్యాబిట్, సిగరెట్ తాగుతాను. ధనరాజ్ ఏంటి ఒక సింగిల్ సెంటెన్స్లో? ధనరాజ్ కనిపించేదే. బంధువులపై మీ అభిప్రాయం? డబ్బు ఉన్నప్పుడు వస్తారు, లేనప్పుడు వెళ్ళిపోతారు. ఇష్టమైన వ్యక్తి? నాతో బాగుండేవాళ్ళు. చాలా బాధపెట్టిన సంఘటన? మా అమ్మగారు చనిపోవడం. చాలా సంతోషపడిన సంఘటన? మా చిన్న అబ్బాయి పుట్టినాం. జీవితంలో ఏం నేర్చుకున్నారు? జీవితం ఎప్పుడు నేర్పించదు, మనం ట్రావెల్ చేస్తూ ఉండాలని. మళ్ళీ ఎప్పటికీ ఆ తప్పు చేయకూడదు అని దేని గురించి అనుకున్నారు? చాలాసార్లు అనుకున్నాను, చాలా విషయాలు అనుకున్నాను. ఒకటి చెప్పండి. ఒకటి, పొడి చేయకూడదు. ఇష్టమైన దర్శకుడు ఎవరు? సుకుమార్ గారు. మీ గోల్ ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నారు? ధనరాజ్ అంటే మంచి కమెడియనే కాదు, మంచి ఆర్టిస్ట్ కూడా అనుకో. సక్సెస్ అంటే ఏంటి మీ మాటల్లో? సక్సెస్ అంటే ఈరోజు మన గురించి మాట్లాడుకోవడం. మంచి మనిషి అంటే? చెడ్డోడు కాకపోవడం. ఇండస్ట్రీ నుండి ఏం తెలుసుకున్నారు? ఇండస్ట్రీ ఒకరిది కాదని. ఇండస్ట్రీ డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోతే ఏం చేస్తారు ధనరాజ్? 10th క్లాస్కి ఏ జాబ్ వస్తే చేస్తాను. అసలు ఈ ఇండస్ట్రీకి రాకపోయింటే ఏం చేసేవారు? లారీ డ్రైవర్ని అయ్యేవాడిని, మా నాన్న అదే కాబట్టి. సో ఎవరితో షేర్ చేసుకుని ఒక సీక్రెట్ చెప్పండి. సీక్రెట్ ఎవరితో షేర్ చేసుకోలేదు, ఇదే సీక్రెట్. ఏది అర్థం కాదు? అదే అండి, ఎవరితో షేర్ చేసుకోలేదు సీక్రెట్ మీకు చెప్పమన్నారు. ఎవరితో షేర్ చేసుకోలేదు అనేది ఒక సీక్రెట్, అది మీకు చెప్పాను. సరే, ఒక్కసారిగా డబ్బులు వస్తే ఏం చేస్తారు? వడ్డీ చేస్తారు.
ఫ్యూచర్ ఏంటి ప్లాన్స్? ఒక సొంత ఇల్లు, బ్యాంకులో 50 లక్షలు, మా ఇద్దరు అబ్బాయిలను బాగా చదివించాలి. నెగిటివ్ రోల్స్లో చేయడం చాలా ఇష్టం అంట, నిజమేనా? అవును. మళ్ళీ మూవీస్ ప్రొడ్యూస్ చేసే అవకాశం? ఒకటేసారి డబ్బులు వస్తే చేస్తాను, కష్టపడి సంపాదించిందంతా చేయను. మీకు ఎవరంటే భయం? మా ఆవిడంటే. కామెడీ అంటే? కామెడీ అంటే రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అంటే బాగా ఇష్టం, ఆలీ గారి కామెడీ అంటే ఇష్టం. అంటే కామెడీ మీ ఉద్దేశంలో ఏంటి, మీనింగ్ ఏంటి కామెడీ అంటే? కామెడీ అంటే కామెడీ అంటే దాన్ని ఒక సింగిల్ వర్డ్లో ఎలా చెప్తాం, కానీ యాక్చువల్లీ ఏంటంటే చాలా ఎంత బాధ ఉన్నా కూడా అతను మనం సంతోష పెట్టచ్చు. సో మీడియాకి ఒక రిక్వెస్ట్ చేయాలంటే ఏం సలహాని ఇస్తారు? సజెస్ట్ ఉన్నది ఉన్నట్టు రాయండి, లేనిది రాయొద్దు అని. మీలో మీకు నచ్చే విషయం ఏంటి? ఇలా బాగా మాట్లాడతాను. నచ్చని విషయం? ఇలాగే బాగా మాట్లాడతాను. సో బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉండాలి? నాలాగా ఉండకూడదు. మీలా ఉండకూడదు అంటే? అదండి, ఆపోజిట్, ప్లస్ మైనస్ లాగా ఉండాలండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే వాడు ఇలా ఉండకుండా ఉండాలి. అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నేను కోప్పడినప్పుడు కోప్పడొద్దురా అని చెప్పేవాడు, నేను కోప్పడకపోతే అరే కోప్పడరా అని చెప్పేవాడు. నాకు ఒక ఆపోజిట్ వేవ్ లెంత్లో ఉండాలి. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? మా ఆవిడ. ఇప్పుడు ఫైనాన్షియలీ ఓకేనా? చాలా బాగున్నాను. ఇండస్ట్రీలో ఎవరు బెస్ట్ ఫ్రెండ్? తాగుబోతు రమేష్, వేణు. సో ఇక్కడితో మీ ర్యాపిడ్ ఫైర్ కూడా అయిపోయింది. చివరిగా మీ మాటగా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ ఆల్సో ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్లీ సలహాలు ఇచ్చే రేంజ్లో నేను లేనండి. ఇండస్ట్రీకి ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అను లేకపోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కానీ వచ్చే ముందు ఒకళ్ళ సక్సెస్ని చూసి మనం కూడా అయిపోతామని రావద్దు. ఒక టైం పీరియడ్ పెట్టుకొని వస్తే బెటర్ అని నా ఉద్దేశం. జనాలకి ఏం చెప్పాలంటే ప్రతిదీ ఒక ఆర్టిస్ట్ అనేవాడు, అంటే కమెడియన్ అయితే నవ్వించడానికి, విలన్ అయితే బాధ పెట్టడానికి, హీరో అయితే మన్నలు పొందడానికి ఇలాగే చేస్తారు. ఏది చేసినా జనాల కోసమే, వాళ్ళకు కొనే 10 రూపాయల టికెట్ కోసమే చేస్తాడు. కొన్నిసార్లు తప్పులు దొరుకుతాయి. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా కూడా నేను చెప్తున్నాను, ఓ ఇంటర్వ్యూలో తప్పు దొరలొచ్చు, లేకపోతే ఒక కార్యక్రమంలో తప్పు దొరలొచ్చు. ఏదైనా కూడా ఆ టైంకి దాని ముందు వెనక కూడా ఆలోచించి మాట్లాడితే బెటరు. అది మాలోనే ఉంది, అర్థం చేసుకునే మీలో కూడా ఉంటే బాగుంటుంది. ఆ ఒక్క సంఘటన మాత్రమే పట్టుకోవద్దు, దాని ముందు వెనక కూడా ఒకసారి ఆలోచిస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పటి వరకు ఈ 110 సినిమాల్లో, వికీపీడియాలో 47 సినిమాల్లో మీరు ఆదరించారు. ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, అలాగే మంచి మంచి సినిమాలు చేసి మిమ్మల్ని అందరూ నవ్వించడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.